బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాలకు ఐఎండీ హై అలర్ట్ జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాల జోరు మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని పలు ప్రాంతాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారడంతో పాటు నైరుతి ఋతుపవనాలు దేశంలో చాలా యాక్టివ్గా కదులుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో వర్షాలు గట్టిగానే పడనున్నాయి. కేవలం వానలే కాదు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జూలై 11 వరకు ఈ బలమైన గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందంటూ కూడా చెప్పింది. ఇక ఈ ఈదురుగాలుల వల్ల చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రోడ్లపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైక్ రైడర్స్ చాలా అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. ఇక తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాల ప్రభావం గట్టిగానే కనిపించబోతుంది. ఇక ఏపీలోని పలు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం ఇక శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కూడా పడనున్నాయి.